ఒక రోజున ఒక చిన్న బిడ్డ కూర్చొని వైలిన్ వాయిస్తున్నాడు. వేలాది మంది చూడడానికి వచ్చారు. ప్రొఫెషనల్ వాయించినట్టుగా వాయిస్తున్నాడు. వాడు వాయిస్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనం, ఎంత బాగా వాయిస్తున్నాడు అని చెప్పి వాళ్ళ పాకెట్లో డాలర్స్ తీసి ఆ బాబు స్టేజ్ వైపు ఇస్తేస్తున్నాడు. వాడు ఏ డాలర్ వైపు చూడలే. మరికొంతమంది అయితే తల్లులు, బాబు అద్భుతంగా వాయిస్తున్నావు నాన్న, ఎక్సలెంట్ అని చెప్పి ఒక గోల్డ్ రింగ్ ఇసిరేసి, మరొక పెద్ద అయిన ధనవంతుడు తనకున్న డైమండ్ రింగ్ ఇసిరేసాడు. ఆ బాబు ముందుకు వచ్చి పడుతున్నాయి. చాలా మంది విజిలేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ గమనిస్తున్నాడు, ఫోటోలు తీస్తూ వీడియో తీస్తూ గమనిస్తే చిన్నవాడు వాద్యం పట్టుకున్నప్పటి నుండి వాడి చూపంతా బాల్కనీలో ఒక వ్యక్తి మీద ఉన్నట్టు గమనించాడు. ఇన్ని వేల మంది ఉన్నా ఎవరి వైపు చోట్ల అది గమనిస్తున్నటువంటి జర్నలిస్ట్ వచ్చి అడిగాడు లాస్ట్ లో, చిన్న నీవు వైలెన్ తీసుకోగానే నీ దృష్టి ఒక వ్యక్తి మీద ఉన్నట్టు నేను గమనించాను. నీవు వాయిద్యం వాయించి అయిపోయేంత వరకు ఆ వ్యక్తి వైపు చూస్తున్నావు, ఎవరతను అంటే ఆ బాబు చెప్పాడు, ఈజ్ మై మాస్టర్, ఆయన నాకు నేర్పించాడు. వీడు అద్భుతంగా వాయించడం గల కారణం దృష్టి ఎక్కడ పెట్టాడు? మాస్టర్ మీద పెట్టాడు. ఒకవేళ మీరే ఆ బాబులాగా వాయిస్తుంటే మేము డాలర్స్ తీసేస్తే మీరు ఎటు చూస్తారు? పక్కన అంకులు హలో డైమండ్ రింగ్ పడితే వైలెన్ పక్కన పెట్టి అది అంటే అప్పుడు ఏమైనట్టు? డీఫోకస్డ్, ఒక ఫోకస్ లేని జీవితం. ఎప్పుడు అద్భుతంగా వాయించగలిగాడు? మాస్టర్ను